జనవరి 7, 2026 నాటి ముఖ్యమైన వార్తలపై ఇదొక క్విక్ అనాలిసిస్. అంతర్జాతీయంగా టెన్షన్స్ పెరుగుతున్నాయి. మరోవైపు మన నగరాల్లోనేమో హెల్త్ ప్రాబ్లమ్స్. చూస్తుంటే ఈరోజు వార్తల్లో మనందర్నీ ఆలోచింపజేసే అంశాలు చాలా ఉన్నాయి. సరే, మొదటి విషయానికొస్తే ప్రపంచ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు చేస్తోంది. ఎందుకంటే వాళ్ల దేశంలో ఉన్న ఆర్థిక సమస్యల నుండి ప్రజల దృష్టిని పక్కకు తిప్పడానికే ఇదంతా అని తైవాన్ అంటోంది. అదే టైంలో అమెరికా రష్యా మధ్య కూడా గొడవ ముదురుతోంది. వెనిజులా దగ్గర అమెరికా ఒక ఆయిల్ ట్యాంకర్ను పట్టుకోబోతే రష్యా దానికి ప్రొటెక్షన్గా తన సబ్మరీన్ను పంపింది. చూసారా పరిస్థితి ఎలా ఉందో? ఇక రెండోది, ఇది మన గురించి. మన నగరాల్లో ఒక సైలెంట్ హెల్త్ క్రైసిస్ నడుస్తోంది. బెంగుళూరు, ఢిల్లీ లాంటి పెద్ద సిటీస్లో కలుషిత నీటి సమస్య రోజురోజుకి పెద్దదవుతోంది. అంతకంటే షాకింగ్ విషయమేంటంటే ఢిల్లీలోని కాలుష్యం వల్ల సూపర్ బగ్స్ అనే భయంకరమైన బ్యాక్టీరియా పుట్టుకొస్తోందట. ఇవి యాంటీబయాటిక్స్కు కూడా లొంగవని ఒక కొత్త స్టడీ చెప్తోంది. అంటే పరిస్థితి చాలా సీరియస్. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉపాధి హామీ పథకం స్కామ్. ఈ స్కీమ్ కింద దాదాపు 784 లక్షల రూపాయలు పక్కదారి పట్టాయని తేలింది. కానీ ఆఫీసర్లు ఇప్పటిదాకా రికవరీ చేసింది కేవలం 134 లక్షలు మాత్రమే. మరి మిగిలిన డబ్బు ఏమైంది? పెద్ద క్వశ్చన్ మార్క్. గ్లోబల్ పాలిటిక్స్ నుండి మన లోకల్ అవినీతి వరకు ఈరోజు పరిణామాలు రాబోయే రోజుల్లో మన ఆరోగ్యంపైన, డబ్బుపైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి.